హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణీత్ గేమింగ్ యూనివర్స్. సో ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం మైన్ క్రాఫ్ట్. మైనింగ్ చేద్దాం ఈరోజు, ఎందుకంటే మన దగ్గర రిసోర్సెస్ సరిగ్గా లేవు. సో అర్జెంటుగా వెళ్ళి మైనింగ్ చేసేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీకు రోజు మంచి కంటెంట్తో వీడియో కావాలి అని అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ గేమింగ్ యూనివర్స్. అండ్ లెట్స్ స్టార్ట్. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇంకా త్వరగా అన్నీ రెడీ చేసుకొని వెళ్ళిపోదాం. పికాక్స్లు, యాక్స్లు. అండ్ గైస్ నేను ఇది కొన్ని దొరకవచ్చు, ఎందుకంటే నేను గైస్ మనకి ఇక్కడ దగ్గరలో మైన్ షాఫ్ట్ దొరికిందనమాట. నేను ఇప్పుడే చూపిస్తాను మైన్ షాఫ్ట్. ఓ షిట్, నైట్ అయిపోయింది గైస్, స్లీప్ అయ్యింది. మనకు ఒక మైన్ షాఫ్ట్ అయితే దొరికిందనమాట. ఆఫ్లైన్లో నేను ఆఫ్లైన్ మైనింగ్ అదంతా చేసుకుంటే అనుకోకుండా ఒక చోట మైన్ షాఫ్ట్ అయితే దొరికింది. అది కూడా ఎక్కడంటే కరెక్ట్గా నా ఇంటి ముందు. చూపిస్తాను. అండ్ ఇది ఈ ప్లేస్లో మనకి దొరికిందనమాట. ఈ ప్లేస్లో దొరికిందనమాట మనకి మైన్ షాఫ్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఇదే ప్లేస్ గైస్. ఈ ప్లేస్లో దొరికింది మైన్ షాఫ్ట్. ఒక్క నిమిషం గైస్, ఇప్పుడే మీకు చూపిస్తాను అనమాట మన మైన్ షాఫ్ట్. ఇది కొంచెం ఇక్కడ దొరికిందనమాట. ఇదిగోండి మైన్ షాఫ్ట్. చూసారా? అండ్ ఓ గైస్, నైస్. మనకి ఇక్కడ ఏముంది కలెక్ట్ ఎక్కడో తవ్వితే ఇంకెక్కడో పడ్డం అంటే ఇదే గైస్. మనకే ఏదో దొరికింది, మనం పైకి వచ్చు. ఎక్కడ చూస్తేనేమో ఉండండి, ఈ బ్లాక్స్ హెల్ప్ తీసుకొని వెళ్దాం పైకి. మనకే ఎక్కడో దొరక్క దొరికింది. ఈడేమో అక్కడే పెడతాడు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఏంటిది ఇక్కడ ప్రతి చోట టార్చులు ఉన్నాయని. ఎందుకంటే నేనే పెట్టాను అనమాట ముందు జాగ్రత్తకి, లేకపోతే మొత్తం పెంట అవుతుంది. పెంట. సో గైస్ ఒక్క నిమిషం, ఇక్కడ రైల్స్ కలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే రైల్స్ యూజ్ అవుతాయి గైస్ ఫ్యూచర్లో. ఓ గైస్, జాంబీ ఇక్కడ ఉన్నాడు అనమాట. సో అర్జెంట్కి ఇది కలెక్ట్ చేసుకొని జంప్ అయిపోవడమే. ఉరుకు పట్టేయాలా, జంప్ జలాని గైస్. ఓకే, త్వరగా వెళ్ళిపోదాం త్వరగా గైస్. పెద్ద పురుగులు తీస్తూ పద. సో అది గైస్, అక్కడ మైన్ షాఫ్ట్లో మంచి ఐటమ్స్ దొరికాయి. సో ఇప్పుడైతే మనకి కొంచెం వుడ్ కావాలి, వుడ్ కావాలి, ఇంకా చాలా కావాలి. సో మైనింగ్కి వెళ్దాం. అండ్ ఫస్ట్ అయితే మైనింగ్కి వెళ్దాం. వుడ్ అయితే ఆఫ్లైన్లో చేస్తాను కాబట్టి. ఓకే గైస్, ఒక్క నిమిషం, ఒక చెస్ట్ తయారు చేసుకుందాం. అండ్ మీరు అనుకోవచ్చు ఏంటి 2 బెడ్లు ఉన్నాయని. ఎందుకంటే పనికి వస్తుందని. ఇప్పుడు ఇక్కడ నైట్ అయిపోయింది అనుకోండి,
ప్రతిదాకా పైకి వచ్చి కిందకి వెళ్ళి పైకి వచ్చి కిందకి వెళ్ళి అన్నిసార్లు ఎందుకని చెప్పి ముందుగానే ఒక బెడ్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇవన్నీ మనకు దొరికాయి. డైమండ్ వచ్చేసి నాకు ఇక్కడ దగ్గరలో జంగల్ టెంపుల్ అయితే ఒకటి దొరికిందనమాట. ఆ జంగల్ టెంపుల్లో వచ్చేసి నాకు ఇది డైమండ్స్ దొరికాయి. సో జంగల్ టెంపుల్ చాలా మిస్టీరియస్ గైస్ అనుకుంటాం కానండి. జంగల్ టెంపుల్ చాలా మిస్టీరియస్, మామూలుగానే వెళ్ళా. బాణాలు దిగాయి, చెప్పుకోలేని చోట దిగాయి బాణాలు. నిజం చెప్తున్నాను గైస్, నా జీవితంలో నేను ఎప్పుడు భయపడలేదు. ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఏమో చాలా చాలా ఇదిగోండి ఐరన్ ఫ్లింట్ నాకు కావాల్సినంత షర్ట్. సో గైస్ గేమ్ స్టార్టింగ్లోనే మీరు నా ముందు వీడియోస్ చూసినట్టయితే మీకు దీని గురించి తెలిసే ఉంటుంది. మీరు నా ముందు వీడియోస్ చూస్తే మీకు ఈ గ్లిచ్ గురించి తెలిసే ఉంటుంది. నా పార్ట్ 1 పార్ట్ 2 చూసిన వాళ్ళకి దీని గురించి డెఫినెట్గా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఫోన్ హ్యాంగ్ అవ్వడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. సో మీరు దాన్ని పట్టించుకోకండి, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది వీడియో అన్నమాట. వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకా ఏం లేట్ చేయకుండా అర్జెంటుగా ఒక 3 పికాక్సెస్ని రెడీ చేసుకొని చలంగే మైనింగ్ వెళ్ళిపోదాం మైనింగ్కి. ఓకే పెట్టే అండ్ ఏదో జస్ట్ పెట్టే అంతే. ఇప్పుడు నాకు స్టోన్ కావాలి, కొన్ని పుల్లలు కావాలి. పుల్లలు చేసుకోవడానికి ఎలాగైనా కావాలి కదా. ఓకే 24 పుల్లలు వస్తాయంట మనకు కొన్ని రోజులు కరెక్ట్గా వచ్చాయి. పుల్లలు బుస్. ఓకే గైస్ మనం ఇప్పుడు ఒక 3 పికాక్స్లు చేసుకుందాం, ఎందుకంటే పనికొస్తాయి అన్నమాట పికాక్స్లు. సో ఇప్పుడైతే మనం ఇంకా వెళ్ళిపోదాం మైనింగ్కి. ఆల్ సెట్ గైస్. గోల్డెన్ క్యారెట్ లోపల పెట్టాను ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కావాల్సినంత ఫుడ్ ఉంది, బెడ్ ఉంది, ఓకే ఫుడ్ ఉంది కాబట్టి ఇంకా లెట్స్ గో మైనింగ్. ఎట్ సైడ్ వెళ్దాం, ఎందుకంటే నాకెందుకో ఇటువైపుగా వెళ్తే మనకేమో మంచిగా దొరకచ్చు అనిపిస్తుంది. కొంచెం మన ఇంటి పక్కన ఈ రూట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి వెళ్దాం గైస్. ఓకే గైస్ మైనింగ్ చేసేద్దాం. మైనింగ్ చేసేద్దాం. పట్టేద్దాం డైమండ్స్ అన్నీ పట్టేద్దాం. సో గైస్ మనం గోల్ అయితే డైమండ్స్ దొరకాలన్నమాట. ల్యాపిస్ దొరికింది. షిట్ గైస్ నేను మర్చిపోయాను గైస్. మెయిన్ థింగ్ మర్చిపోయాను అన్నమాట. ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేది. మెయిన్ థింగ్ మర్చిపోయాను. డైమండ్స్ తీయాలంటే ఐరన్ పికాక్స్ కావాలి. మెయిన్ థింగ్ మర్చిపోయాను. సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఇప్పుడు వచ్చేసి మెయిన్ మర్చిపోయాను.
నిమిషాలు వచ్చేస్తుంది. మెయిన్ అది మర్చిపోయాను, అదే కదా మెయిన్. ఒక్క నిమిషం గైస్, దీంతో చెట్టు కొట్టదు ఎందుకంటే ఇది ఆల్రెడీ వీక్. అది ఇది ఇప్పుడెక్కడ పోయింది అనుకోండి అది. ఓకే ఓ షర్ట్ ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ 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 బెడ్ బెడ్ బెడ్. ఓకే గైస్, ఐరన్ పికాక్స్ మర్చిపోతే అట్ట. మూడు కావాలి బ్రో. కరెక్ట్ 3 వచ్చి. పుల్లలు బాబోయ్, పుల్లల పులుసు. అబ్బా ఏం టైమింగ్ గైస్, 3 అంటే 3 వచ్చినాయి. ఓకే ఐరన్ పికాక్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు నాకు కొంచెం డట్ కావాలి. డట్ బాబాయ్. అండ్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ కూడా చేసేద్దాం, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఐరన్ అవన్నీ అక్కడికక్కడ మెల్ట్ చేసుకుంటే అయిపోతుంది. అవన్నీ అక్కడికే మెల్ట్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా స్పేస్ సేవ్ అవుతుంది అన్నమాట. అవన్నీ అలా కలెక్ట్ చేసుకొని ఇది అది దానికి బదులు ఓకే ఎస్ లెట్స్ గో తొందరగా వెళ్ళిపోదాం త్వరగా పోదాం. పద పరుగులు తీస్తూ పద, తొందరగా పద బద్దం భాస్కర్. తవ్వు. ఓకే ఇప్పుడు ఇక్కడ ఇది వాడాలి. సో గైస్, మనం ఎలాగైనా డైమండ్స్ తీసుకోవాలబ్బా. డైమండ్స్ని ఎలాగైనా కనిపెట్టాల్సిందే ఈరోజు. ఓకే గైస్, అయిపోయింది. షట్ గైస్, బా నైట్ అయిపోయింది కదా. బా. సో గైస్, ఓకే మనం మన ఐటమ్స్ని అయితే కలెక్ట్ చేసేసుకున్నాం. ఓకే అమ్మ ఇక్కడ ఐరన్ ఉంది. ఫస్ట్ అయితే గైస్ ఇక్కడ ఉన్న ఐరన్ అంతా కలెక్ట్ చేసుకొని మనం అర్జెంట్ పైకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే కేవ్స్ ఆర్ డేంజరస్. డ్రాప్ చేసాడు. ఓ షిట్ గాయ్స్, మనకి ఇప్పుడు షీల్డ్ లేదు. గుర్తుందా మన దగ్గర? కరెక్ట్ గుర్తుగా ఉండదు. ఎలా స్పానాడో చూసారు గైస్. వాడు దొంగనా కొడుకు, దొంగనా బట్ట గైస్. వాడు భయం అవుతుంది గైస్. అక్కడికి వెళ్ళాలంటే భయం అవుతుంది. సూపర్ గైస్, మనకు మంచిగా దొరుకుతున్నాయి. ఓకే గైస్, ఇంకా కాసేపు ఈ కేవ్లోంచి బయటికి వెళ్దాం, ఎందుకంటే నేను కావాలంటే ఆఫ్లైన్లో మైనింగ్ ఇక్కడ ఈ కేవ్లో మైనింగ్ చేస్తాను.
ఆఫ్లైన్లో కావాలంటే మైండ్ చేస్తాను కానీ ఉండండి ఒకసారి స్లీప్ ట్రై చేద్దాం. ఇప్పుడు నైట్ అయిందా? అప్పుడేనా నైట్? ఓ ఓ ఓ ఓ బ్రేక్ ఓఫ్, సఫకేట్ అయిపోతుండే గైస్, సఫకేట్ అయిపోతుంది. లేదు ఎందుకంటే మంచిగా డిస్పాన్ పెట్టుకోవడం బెస్ట్ గైస్. అసలు నేను ఎటు నుంచి వచ్చాను నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్క నిమిషం చూద్దాం. చెక్ పైన బొక్కలోంచి పడ్డాను. మీకు కూడా తెలుసు నేను బొక్కలోంచి పడ్డాను. ఎక్కడో ఉండాలబ్బా బొక్క. నేను పడిన బొక్క ఎక్కడున్నది బొక్క? నేను పైన రుచి పడ్డా బొక్క ఎక్కడ్రా? బొక్క అది కాదు. దబక్కర పడ్డానికి. ఓ షిట్. ఫుడ్ ఓకే. అసలు ఏ బొక్క అవును కాసి ఇక్కడ ఎవడు అని చూస్తూ అవుతున్నాడు. షెట్ ఇప్పుడు కానీ దాని జరిగి దొరికితే మన కీమా కచోరీ ఎవరు అది? ఓటిని అమ్మ బట్టవ్వ. ఓరే ఏది? ఓ అమ్మరే ఓరే గైస్, జుర్రుతుంది నాయన, జుర్రుతుందిరా నాయన, జుర్రేస్తుంది, జుర్రుతుంది. నేను పడిన బొక్కేది గైస్. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఒక నిమిషం, మనం ఇప్పుడు ఎలా వచ్చాం? ఇలా కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది కానీ అది పని చేయదు. ఫస్ట్ చూడాలి. ఏంటంటే అక్కడ పైనుంచి తవ్వుకొని వెళ్ళిపోదామని నా ప్లాన్. ఓ డబల్ ధమాకా ఆఫర్ గైస్, క్లియర్ డబల్ ధమాకా ఆఫర్. నేనేమో ఎస్కేప్ ట్రై చేస్తుంటే అక్కడేమో ఐరన్ దొరుకుతుంది. ఓ పార్లే మన దగ్గర టార్చులు లేవా? నేను పెట్టలేనే. ఇప్పుడు మూసుకోవచ్చు. టార్చులు దొరుకుతున్నాయి గైస్. ఐరన్ సూపర్గా దొరికింది గైస్. ఓకే ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టి ఇది క్లోజ్ చేసి ఇంకా తవ్వడమే పైకి రేను వెళ్ళేదాకా తవ్వుతూనే ఉండాలి. అవునండి, ఇక్కడ ఒక కుక్క పెట్టి ఇక్కడ టార్చ్. చేతులు అసలు టార్చులు పట్టుకోవడానికి కావట్లేదు గైస్. ఇక్కడ పెడదాం, తీసేద్దాం. ఇది పైకి ఇప్పుడు ఇంక తవ్వుదాం. పైకి తవ్వు పైకి వెళ్ళాక తవ్వు. ఇప్పుడు టార్చ్ ఇక్కడ ప్లేస్, రిమూవ్, సేమ్ ప్రాసెస్. ఓకే గైస్, లెట్స్ గో తొందరగా లెట్స్ గో. తొందరగా లెట్స్ గో గైస్. ఓ మై గాడ్, గైస్ కోల్ దొరికింది ఇక్కడ. ఎస్కేప్ ప్లాన్ చేస్తుంటే గోల్డ్ దొరుకుతున్నాయి.
ఎంత లక్. మనమేమో ఎస్కేప్ ప్లాన్ చేస్తుంటే ఇక్కడేమో ఓర్స్ దొరుకుతున్నాయి. అసలు మనం ఎంత లోపలికి వచ్చాం గైస్, తవ్వుతున్నా కూడా ఇంకా వస్తానే. కోళ్ళు తవ్వుతానంటే వదులుతానా గైస్? కోళ్ళు దొరికితే తవ్వకుండా ఉంటారా మీరు చెప్పండి? ఇలాంటి ఎస్కేప్లో దొరికేవన్నీ డైమండ్స్ కన్నా ఎక్కువే. చూసారా చూసారా, ఇప్పుడు షవల్తో పని పడింది. ఇక్కడ టార్చ్ అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఓహో తవ్వేద్దాం. ఓకే గైస్, ఇదొకటి అంతే అన్నమాట. ఏమీ లేదు గైస్, ఇదే హ్యాక్. వేసిన తీసిన అంతే, హ్యాక్ ఖతం. మనకి ఇవి రావడం కూడా ఒక అడ్వాంటేజ్ గైస్. అంతేనమాట. ఇప్పుడు పైకి తవ్వేసాం, టార్చ్ కూడా పెట్టేసాం, అర్జెంటుగా ఇక్కడ నుంచి పారిపోవాలి. ఓ మై గాడ్ గైస్, ఇంకా ఎంత తవ్వాలో. టార్చ్ నాకు తెలిసి నేను రీచ్ అయిపోయాను, పైకి రీచ్ అయిపోయాను. నాకు తెలిసి నేను పైకి రీచ్ అయిపోయాను గైస్. వద్దు గైస్, ఒక్క నిమిషం ఇప్పుడు క్లోజ్ చేసుకుందాం, టార్చ్ పెట్టుకుందాం. ఓకే గైస్, ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం పైకి వస్తాం కాబట్టి ఇంక నేను ఇంటికి వెళ్తాను. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్రణీత్ గేమింగ్ యూనివర్స్. అండ్ మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.
మీరు మాత్రం చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. నాకు సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. రోజు వీడియోస్ పెడతాను, మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఓకే, అండ్ దిస్ ఇస్ ప్రణీత్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.